హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద రిచువల్ ఇదొక లేటెస్ట్ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్. దీన్ని తెలుగు డబ్బింగ్ చేసి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి అయితే వదిలారు. డబ్బింగ్ అయితే ఓకే, జస్ట్ ఓకే టైప్లో ఉంది. ఫ్యామిలీతో అంటే మ్యాక్సిమం చూడొచ్చు. బట్ ఒకే దగ్గర ఆ దెయ్యం పట్టిన అమ్మాయిని సైడ్ నుంచి బట్టలు లేకుండా చూపిస్తారు. జస్ట్ ఒక 5 seconds ఉంటుంది అంతే. పూర్తి న్యూడిటీగా స్ట్రైట్గా ఫుల్గా ఏమి చూపించరు. సో చూడాలంటే స్కిప్ చేసుకుని అయితే చూడాలి. మరి మూవీ ఎలా అనిపించిందంటే, ద రిచువల్ నేను చూసి అయ్యా మెంటల్, చూసిన వారికి టార్చర్, మరి ఏం లేవు మాటలు. అదే భూత వైద్యం, అదే చెత్త. అప్పుడెప్పుడో ఎగ్జార్జిస్ట్ మూవీ హిట్ అయిందని ఆ మూవీ టైప్లో ప్రతి ఇయర్ కూడా ఒక 2-3 సినిమాలు ఇలాంటి దెయ్యం వదిలించే సినిమాలు వచ్చి మన మీద దాడి చేస్తూ ఉంటున్నాయి. మనకి తట్టుకునే శక్తి ఉండాలి. లాస్ట్ టైం నేను పోప్స్ ఎగ్జార్జిస్ట్ మూవీ చూశాను, కానీ అది ఓకే టైప్లో ఉంది. కానీ ఇదైతే మరీ దారుణం. ఇక్కడ భయం కాదు కదా, మనకి పెద్ద కామెడీ. ఇందులో ఆ 2 ప్రీస్టులు అండ్ సిస్టర్స్ చేసే ప్రార్థనలు తప్ప సినిమాలో అయితే ఏమీ లేదు. అవి వినాలి అనుకుంటే, చూడాలనుకుంటే మూవీ చూడండి. నాకైతే అస్సలు. మరి ట్రైలర్లో అమ్మాయి దెయ్యం, వామ్మో యాక్టింగ్ అయితే బాగుంది, నేనేం తప్పు పట్టట్లే. కానీ అట్లీస్ట్ ఒక హర్రర్ ఫీల్, కొంచెం భయం కలిగించేలా ఒక్క సీన్ లేదు. దానికి తోడు మూవీ స్లోగా అట్లా సాగుతూ మనల్ని నిద్రపుచ్చేలా అలా లాలిస్తూ ఉంటుంది. మళ్ళీ దీనికి రియల్ స్టోరీ బేస్డ్ అంట. ట్రూ స్టోరీ ఎందుకు ఆ మాటలు? రియల్ స్టోరీ అని చెప్పి ఏదో సొల్లు స్టోరీ చూపిస్తూ వచ్చారు. రియల్ స్టోరీ అనేది కొంచెం కొత్తగా ఉండాలి, అలాంటప్పుడే తీయాలి. ఒక అమ్మాయికి దెయ్యం వదిలించడానికి 2 ప్రీస్టులు వస్తారు. దాని తర్వాత ఏమవుద్ది అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుండో మనం ఎగ్జార్జిస్ట్ సినిమా నుండి చూస్తూనే ఉన్నాం. రొటీన్గా ఉన్నా పర్లేదు అనుకోండి, అట్లీస్ట్ కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా మూవీలో కెమెరా వర్క్ ఉందబ్బా. వీళ్ళు కావాలని అలా చూపించారా ఏమో తెలియదు, కానీ కెమెరా షేక్ అవుతూనే ఉంటుంది. ప్రతి సీన్లో విపరీతంగా జూమ్ చేస్తారు, జూమ్ అవుట్ చేస్తారు, క్లోజప్ పెట్టేస్తూ ఉంటారు. అండ్ నార్మల్గా దూరం నుండి కూడా చూసిన సీన్స్ని కూడా కెమెరా కదులుతూ ఉంటుంది. సో దానివల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, చూడడానికి నచ్చలే. సినిమా స్టార్ట్ అయ్యి 30 నిమిషాలు అయింది. నాకైతే ఒక భయం పట్టుకుంది. ఈ సినిమాను నేను కంప్లీట్ చేయగలనా అని. రివ్యూ కోసం చూడాలి కాబట్టి తప్పదనుకోండి. చాలా సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పడట్లే, ఏదో నడిపించేశారు. 2 పేజీల స్క్రిప్ట్ తీసుకొని ఆ ప్రార్థనలు, ఆ కీర్తనలు ఇవే చదువుతూ ఉంటారు. భయపెట్టే హర్రర్ సీన్స్ లేవు. మరేముందంటే మూవీలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బోరింగ్ తప్ప మరేం లేదు. చూడాలి వద్ద డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1/5. ఫైనల్గా మై థాట్స్ ఏంటంటే, మంచి బలమైన క్యారెక్టర్స్ ఉంటే సరిపోదు, బలమైన స్టోరీ కూడా ఉండాలి అని నా అభిప్రాయం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీడియోకి ఒక లైక్ వేయండి, కింద హైప్ ఇవ్వండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ కొంచెం చేయండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.